హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఇవాళ ఈ పెసరపప్పుతోటి పులగం అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఈ పచ్చ పెసలు ఉంటాయి కదా, ఈ పెసరపప్పుతోటి పులగం అన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ పెసరపప్పుని బాండీలో వేసి ఆయిల్ ఏమీ లేకుండా మనకు ఊరికే జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 1 or 2 minutes ఇలా చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 minutes వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, జస్ట్ ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ ఏమీ వేపాల్సిన అవసరం లేదు. అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. తర్వాత ముందుగా మనం వేపు పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసి వాటర్ పోసేసి శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఈ లోపల మనము ఈ పులగానికి మనము మసాలాని వేయించుకుందాము. ఈ ఒక 10 నిమిషాలు ఇవి నానతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టుకున్నాము. మనము ఈ పులగాన్ని కుక్కర్లో తయారు చేసుకుంటున్నాము. మీరు కుక్కర్లో కాకుండా మామూలుగా అయినా సరే చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ తోటి. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూను మినపప్పును కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఎక్కువే వేసుకుంటున్నాము ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకుంటున్నాము. మిరియాలు జీలకర్ర వల్ల ఈ పులగం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఈ జీలకర్ర మిరియాలు ఆయిల్లో కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మనము ఒకసారి ఇదంతా కూడా కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్లో ఎప్పుడైనా సరే ఉప్పు వేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఆనియన్ మరీ పూర్తిగా మరీ నల్లగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా హాఫ్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకు ఒక 2 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు, ఆనియన్ ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి. స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో ఉంచుకున్నట్లయితే మాడిపోతాయి అన్నమాట. అందుకని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటున్నాము. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్, టమాటా ఇదంతా కూడా బాగా కలిసిపోయి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్లో నుంచి మొత్తం అంతా కూడా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వాటర్ తీసేసి బియ్యం మాత్రం ఇందులో వేసుకోవాలి. ఈ బియ్యము, ఈ టమాటా, ఈ మసాలాల్లో బియ్యాన్ని ఒక 1 or 2 minutes వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అందుకోసం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పులగము మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇలా ఒక 2 minutes వరకు స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము 2 గ్లాసుల బియ్యము, 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదా, 3 గ్లాసులు మొత్తానికి 3 గ్లాసులకి 3 6 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. మరి మనము కట్టు పొంగల్ చేసుకుంటాం కదా, దానికైతే ఎక్కువ వాటర్ వేసుకుంటాము. దీనికి అలా వేయకూడదు. కరెక్ట్గా గ్లాసుకి 2 గ్లాసులే వేయాలి. చూడండి, నేను ముందుగానే కొలత వేసి పెట్టుకున్నాను. అందుకని ఒక 3 గ్లాసులకి మనము 6 గ్లాసుల వాటర్ వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఉప్పు అది టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకొని కుక్కర్ మూత పెట్టేసి
విజిల్ రానివ్వాలన్నమాట. ఒక 2 విజిల్ వస్తే సరిపోతుంది. 2 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పులగానికి కాంబినేషన్గా మళ్ళీ పచ్చడి అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పులగము ఈ పచ్చడి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఫస్ట్ ఈ మళ్ళీ స్టవ్ వెలిగించి వేరొక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పుడు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా పల్లీలన్నీ వేయించుకోవాలి. ఈ విధంగా పల్లీలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి వేరొక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని కారానికి సరిపడా మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. వేసుకొని అందులో కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మళ్ళీ అదే పాన్ పెట్టుకొని ఒక పెద్దవి అయితే 2 టమాటాలు, చిన్నవైతే ఒక 3 టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి అదే పాన్లో వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఈ టమాటాలు బాగా మగ్గే వరకు ఇలా మగ్గించుకోవాలి. చూడండి, మరి పూర్తిగా ఏమీ మగ్గాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారే లోపల మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి పల్లీలు వేసుకోవాలి. నేనైతే పల్లీలకి పొట్టు తీయలేదండి. మీకు ఇష్టం లేకపోతే మీరు పల్లీలకి పొట్టు తీసి వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము వేయించి పెట్టుకున్న టమాటాని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. పచ్చి కొత్తిమీరేనండి. ఇలా వేసుకొని ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. మరి ఎక్కువేం అవసరం లేదు. ఎంత టమాటా వేసుకున్నా కూడా కొద్దిగా చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ లూజ్గా ఏమీ గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీడియం కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా తీసేసుకొని పచ్చళ్ళలో వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి మళ్ళీ మనము కచ్చపచ్చగా ఒక్కసారి నిలుపుకుంటూ మిక్సీ పట్టాలి. మరి ఫైన్ పేస్ట్ లాగా పట్టకూడదు. జస్ట్ అంటే ఆనియన్ పచ్చళ్ళలో కలిసిపోతే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఆనియన్ అస్సలు నలపకూడదు. జస్ట్ ఏంటంటే మిక్స్ అవ్వాలన్నమాట, అంతే. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి కాంబినేషన్ పులగం సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడి చపాతీలోకి కానీ నార్మల్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కుక్కర్ పెట్టిన పులగాన్ని ఎలా రెడీ అయిందో చూద్దాము. ఇప్పుడు 2 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. చూడండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. రైస్ అనేది మరీ మెత్తగా రాకూడదు, ఇలాగే ఉండాలన్నమాట పులగము. చూడండి, కలిపినా కూడా మనం పోసిన వాటరు కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ తక్కువలు ఏమీ లేకుండా ఇదే విధంగా ఉండాలి పులగం అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా పులగము శనక్కాయల పచ్చడి తయారు చేసుకున్నాం కదా. టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.